క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నా బ్రతకడం నేర్చుకో. దేవుడు క్రైస్తవ బిడ్డలుగా మనందరి జీవితాల్లో మనం ఏ స్థితిలో ఉన్నా బ్రతకడం నేర్చుకోవాలి. ఉన్నత స్థితిలో ఉన్నావా, దేవుని స్తుతిస్తూ ఉండు. దీన స్థితిలో ఉన్నావా, దేవుని పట్ల నిరీక్షణ ఉంచు. ఎప్పుడు కూడా నీకు ఉన్నత స్థితిలో ఉంటే ఆ ఉన్నత స్థితిని బట్టి ఎప్పుడూ పొంగిపోకూడదు, దీన స్థితిని బట్టి ఎప్పుడూ కృంగిపోకూడదండి. క్రైస్తవ జీవితాలకు నేర్పించే పాఠం ఇదే. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకోవాలి అన్నాడు పౌలు గారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు మీరు చూడగలిగితే, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకొనుచున్నాను అంటాడు ఆయన. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిని ఎరుగుదును. కొంతమంది సంపన్న స్థితిలోకి వచ్చిన తర్వాత ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే ఉప్పొంగిపోయి, నాకు తిరిగిలేదు, నేను ఎంతంటే అంతే, నా జీవితం ఇంతే, నా ఇష్టం, నువ్వెంత, నీ బ్రతికెంత అని చాలామంది ఎదుటివారిని తృణీకరిస్తూ మాట్లాడతారు. ఎప్పుడు ఎదుటివారిని చులకనగా మాట్లాడకూడదు, ఎవరిని కూడా తృణీకరించి మాట్లాడద్దు. ఒకవేళ నువ్వు ఉన్న స్థితిలో ఉంటే అది నీకు దేవుడిచ్చిందే కదా. దావీదు ఏమంటారండి? సమస్తము నీ వలన కలిగిన కదా అంటాడు దావీదు గారు. నిజమే కదా. ఈరోజు మనం ఉన్న స్థితిలో ఉన్నాము అంటే కారణం దేవుడే. ఒకవేళ దీనస్థితిలో ఉన్నావా, ఏమాత్రం కృంగిపోకుండా దేవుని పట్ల నిరీక్షణ ఉంచు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అంతేగాని మనం ఉన్న స్థితిలో ఆ స్థాయిని మర్చిపోయి ఎప్పుడు కూడా ఎదుటివాడిని తృణీకరించి మాట్లాడే పరిస్థితి మన జీవితాల్లో రాకూడదండి. అందుకే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకోవాలి. ఆ సంతృప్తి లేకపోతే అది దురాశకు దారితీస్తుంది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కంటుందన్నారు కదా. కాబట్టి సంతృప్తి లేని జీవితం దురాశకు దారితీస్తుంది. ఆ దురాశ పరులుగా, సాతాను బిడ్డలుగా మనం ఉండకుండా దేవుని కుమారులుగా నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి చెంది, నాకు ఎంత ఇచ్చాడో ఆ స్థాయిలో నేను ఎల్లప్పుడూ ఆనందిస్తూ, ఎదుటివాడిని గౌరవిస్తూ, ఎవరిని చులకనగా చూడకుండా, తృణీకరించకుండా ఉన్నత స్థితిలో ఉంటే దేవుని స్తుతిస్తూ ఆయన పట్ల ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. లేదు అంటావా, పడిపోయిన స్థితిలో, దీనస్థితిలో ఉంటే దేవుని పట్ల నిరీక్షణ ఉంచు. ఆ దేవుడే నిన్ను నన్ను పైకి లేవనెత్తుతాడు. ఆ గొప్ప స్థితిని క్రైస్తవులుగా మనందరము కలిగి ఉండాలని, ఎల్లప్పుడూ సంతృప్తి కలిగిన జీవితంతోనే క్రైస్తవుడిగా ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.